అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఇంకా మారలేగా బండి తీరు. సారు మాటలిన్నోళ్ళు మస్తుగా అయితురు ఫైరు. బొద్దింక పార్టీతోని జెన్జీ కొత్త ఉద్యమం. పెద్ద పార్టీలు అవుతున్నాయట ఆగమాగం. ఇది చూస్తే జీవితం లెక్కర కావచ్చు ట్రైను. మరి గింత అధ్వానం అవుతుర్రేంద్రో రాను రాను. రోజేం చెప్తాం సీఎం విజయ్ ముచ్చట అనుకుంటే ఏదో మంచి పని చేసి మార్పు చూపెట్టి నిత్య వార్తలలో ఉంటుండే వరకల్లా మనం కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. అట్లనే ఇవాళ కూడా ముచ్చట వచ్చింది. కానీ ఈసారి సర్కార్ను తమిళ తంబీలు మెచ్చుకుంటున్న ముచ్చట కాదు, టీవీకే రీల్స్ సర్కార్ అనుకుంటా విజయ్ తీరు మీద సోషల్ మీడియా ఫైర్ అవుతున్న ముచ్చట మీద. ఆగో విజయ్ గంత తప్పు పని ఏం చేసిండు అని అంటే, తీకాక డచ్ యాంగిల్ పెట్టు, లో యాంగిల్ కొన్ని షార్ట్స్ తీసుకో, అటు తిప్పు, చాంబర్లు అందరు కవర్ కావాలి కదా. అది అయినా వీడియో ఎందుకు బాబాయ్, డైరెక్ట్ ఇన్స్టాలో పెట్టి ఉంటే లచ్చల లైకులు వచ్చు, కట్టల కామెంట్లు వచ్చు కదా. చూసిరా తమిళనాడు సీఎం దళపతి విజయ్ చాంబర్లో ఈయన ఇంట్లో ముద్దుగా మురుసుకుంటా వీడియోలు తీస్తున్నాడు. ఇది ఏ వీడియో కావచ్చు, ఎల్లరేపట్ల ఎన్నొస్తలేవు అనేతందుకు కూడా లేదు. ఎందుకంటే ఈ మీటింగ్ అయిందని తమిళనాడు సీఎం ఆఫీస్ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఫోటోల్లో కూడా కాక కానొచ్చిండు, వీడియోలలో కూడా ఉన్నాడు. మరి ఇట్లా అయితే అసలు ముచ్చట ఏంటంటే, తమిళనాడు వికలాంగుల సంఘాలలో కొందరు సీఎంను కలిసి మాట్లాడేందుకు వచ్చిరు. అందులో ఈయన కూడా ఉన్నాడు. ఇక వాళ్ళకి స్వయంగా సీఎంఏ సాల్వా కప్పి కుసబెట్టి కూల్గా మాట్లాడి అని నడుచుకున్నాడట. ఇక అదే టైంలో ఈ కాకుండా నేను వీడియో తీసుకుంటా సార్ అని అంటే విజయ్ ఉండి సరే పెద్ద మనిషి అడుగుతున్నాడు కదా అని ఓకే అన్నాడట. ఆయన సరే అన్నాకనే నేను ఈ వీడియో తీసినా అని ఆయన చెప్తున్నాడు. దాంతో ఇది చూసిన దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా ఎంతైనా విజయ్ బంగారమే, ఎంత సింప్లిసిటీ చూపిస్తుండు అని అనుకుంటా కామెంట్లు చేస్తే, ఇంకో దిక్కు ఈ వీడియో చూసిన ప్రతిపక్షాలు అగ్గి మీద గుగ్గిలం మైసాచి అన్న అవుతున్నారు. అరే అది సీఎం చాంబర్ అనుకుంటురా, రీల్స్ చేసుకునే పార్క్ అనుకుంటురా? ఓ సీఎం అయి ఉండి కూడా వీడియో తీసుకో అన్నాడని అంటే మరి ఇంకా ఆయన ప్రమోషన్ వీడియోల మీద ఫోకస్ చేసే హీరోనే అనుకుంటున్నా. ఆయన జంజీ గెలిపించిన సర్కార్ ఇది అని మందంతా మాట్లాడిరుగా. ఇప్పుడు చూడు రీసెంట్ రీల్ సర్కార్ ఇంకా 5 ఏళ్లలో ఏం చేస్తుందో. చేసేది తక్కువ, చెప్పుకునే తందుకు వీడియోలు ప్రమోషన్లే ఎక్కువ అనుకుంటా ఎక్స్పర్ట్ వాళ్ళు ఎక్స్ ఫేస్బుక్లే కాకుండా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిపోస్తున్నారు. ఎన్ని అనుకున్న విజయ్ మాత్రము కిల్ దమ్ విత్ యువర్ సక్సెస్, బరీ దమ్ విత్ యువర్ స్మైల్ అని ఆయన డైలాగ్నే మనసులు అనుకుంటా పని చేసుకుంటూ పోతున్నట్టున్నాడు పోరి. నిన్న రాయముచ్చట దేశ రాజకీయాలలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. కొత్త పాట మొన్ననే కవిత టీఆర్ఎస్ అని పెట్టింది తెలుసు. ఇంకెవరు కొత్తగా పార్టీ పెట్టింది? ఆయనతో ఏ పార్టీలకెళ్ళన్నా బయటకు వచ్చిన లీడర్లు పెట్టిర్రా? ఇంతకు ఈ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు, సీఎం క్యాండిడేట్ ఎవరు, కార్యకర్తలు, క్యాడర్ ఎంతుంది అని మీకు వస్తున్న డౌట్లకి ఇగో ఇది మా జవాబు. సుషేత్. పాలిటిక్స్లు, పార్టీల ముచ్చట్లు, లీడర్ల ఫిరాయింపులు ఇసంటివి జంజి పట్టించుకోరు. అసలు అలా ఎంపీ ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియదు పోరగాళ్లకు అని మాట్లాడేటోళ్ళ మాట వడిపోయే తీరు జంజి పార్టీ ఓటి జనాలకు వచ్చింది కొత్తగా. ఆ కొత్త పార్టీ పేరు సీజేపీ, అంటే కాక్రోచ్ జనతా పార్టీ. కొలువులే నిరుద్యోగులు బొద్దింక లెక్క తయారయ్యారని సుప్రీంకోర్టు జడ్జి అన్న మాటలకు వ్యతిరేకంగా ఈ పార్టీ పెట్టినట్టు చెప్పుకొచ్చిండు 30 ఏళ్ళ అభిజిత్ దీష్కే అంట ఆయన. మీరు కూడా మా పార్టీలో షరీక్ కావాలంటే మీకు ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే ఫస్ట్ మీకు ఎసొంటి జాబు లేకుండా ఉండాలి, బద్ధకంగా ఉండాలి, ఎప్పుడు చూడు తెల్లారి పొద్దుకన్నా తేడా లేకుండా ఆన్లైన్లో ఉండాలి, వ్యవస్థ మీద ఉన్న కోపాన్ని అద్భుతంగా ఎత్తి చూపే టాలెంట్ ఉండాలని ప్రకటించింది. ఇట్లా పబ్లిక్ సొమ్ము ఎటు పోతుందో నిలదీస్తందుకు ఈ పార్టీ పెట్టామని రాసుకొచ్చిండు కూడా. ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అయితందుకు చేసిన పోస్టు, లైకుల కోసమే కథ ఎంత లైట్ తీసుకునే తందుకు లేదు చూడుర్రి. ఎందుకంటే ఈ పార్టీ ప్రకటించిన కొన్ని రోజులనే 1,00,000 మీదనే సభ్యత్వాలు నమోదైనాయట. ఎట్లా పని చేయాలి, పార్టీని పైకి ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద జల్దీనే ఓ ఆన్లైన్ సదస్సు కూడా పెడతామని చెప్తున్నట ఈ పార్టీ పెట్టిన అభిజీదు. మరి ఆయనతో ఈ పార్టీ నిజంగానే రేపు రాజకీయ పార్టీగా మారి దేశంలో ఓ జంజీ ఉద్యమం లెక్క తయారైతుందా అని పొలిటికల్ నిపుణులంతా కూడా పొద్దుగాల వాకింగ్ చేసుకుంటూ ముచ్చట పెట్టుకుంటారట. ఇట్లా ఇంత ఇంటర్నెట్ లో వైరలే దేశమంతా దేత్తడిగా ఈ ముచ్చట తిరిగి నెటిజనాలు పవర్లు ఉన్న పార్టీలను ట్యాగ్ చేసుకుంటే మరీ తిప్పేవరకలా మాకు భయపడి మా వెబ్సైట్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుర్రు, కొందరు బీజేపీ లీడర్లు ఎన్నుకుని చేస్తున్న కుట్ర ఇదంతా. మీరంతా కూడా మీ ఇన్స్టా ట్విట్టర్లకి వెళ్ళి పోస్ట్ చేయరు ముచ్చట మీద. బొద్దింకల పార్టీ సీజేపీకి బీజేపీ ఎందుకంత భయపడుతుంది? ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు అనుకుంటా ఆ పార్టీ పేపర్ ఓ వీడియో కూడా పెట్టిండు. దాంతో జంజీ జనాలు ఇంకింత ఫైర్ మీద పార్టీని పైకి లేపుతున్నారు. సెటైర్ లేస్తా కూడా తీసుకోకుండా సీరియస్ కుట్రలకు దిగుతున్నారంటే మీరెంత దొక్కాలని చూస్తే మేమంతా లేస్తాం అనుకుంటూ వస్తున్నారు. మరి సోషల్ మీడియాలోనే ఉన్న ఈ పార్టీ రేపు సొసైటీలకు కూడా దిగుతుందా అనేది రేపు చూడాలిగా. అన్ని జర్నీలకెళ్ళా ట్రైన్ జర్నీ జరనయ్యాం అనుకొని చాలా మంది రైలు ప్రయాణాలు ఎక్కువ చేస్తుంటారు. అదే సేఫ్ గీఫ్ అని మనం అనుకోగానే సరిపోదు కదా. జనాలకు మంచి సౌలతులు ఇవ్వాలని రైల్వే శాఖలు కూడా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మన రైలు బోగీలు ఎంత చక్కదనంగా ఉన్నాయో చూసి తరించుర్రి. రావాలమ్మా రావాలే, చూడ సక్కంగా ఉన్న మన రైలు బండిని చూడుర్రి.
ఏడి కాడికి చెత్తాచెదారంతో నిండిపోయిన సీట్లు, కంపు వాసన నిండిపోయి పబ్లిక్ టాయిలెట్స్ కంటే అధ్వానంగా ఉన్న బాత్రూమ్లు, ఎడ చూసిన అదే గలీజు అదే కంపు. ఇగో ఇది మన రామసక్కని ఇండియన్ రైలు. ఇగో ఇంత మంచి పనితనం చూపెడుతుర్రు సెంట్రల్ సర్కార్ నుండి లచ్చలకు లచ్చలు జీతాలు జేబులలో వేసుకునే రైల్వే శాఖలు. ఇగో ఈ అన్నోళ్ళది కేరళనట. కోల్కతా కోదామని రైలు బండి ఎక్కితే అయ్యా ఏంటిది పొరపాటున డంపింగ్ యార్డ్లకు వచ్చిందా ఎట్లా అనే తట్టు ఇంత మంచిగున్నదట అన్నెక్కిన ట్రైను. పాపం ఎట్లనో అట్లా సీట్ల దులుపుకోనో బట్ట వరుసుకోనో కూసున్నాడట గాని ఆ బాత్రూమ్ చూసి వెనకకే మారిపోయిందట అన్నకు. 4 రోజులు కడుపులేదు బయటకు దోలనీకే బాత్రూమ్ వాడలేడట. ఆడ ఈడ ప్లాట్ఫామ్ ల కాడ బండి అయినప్పుడు పని కానిచ్చిండట గాని రైలు బండి బాత్రూమ్ దిక్కు మళ్ళా కూడా మరీ చూడలేడట. ఎవరికి చెప్పుకోవాలి బాధ. పాపం నా లెక్క జర్నీ చేసేటోళ్ళ పరిస్థితి కూడా గంతేనాయే. రైల్వే శాఖలకు చెప్పినా ఓ షోతోని ఇంకో షోతోని ఇడిచేస్తారు. అందుకే నా లెక్క మీరు కూడా గిసొంటి బండి ఎక్కి ఆగంగాకురని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇక ఇది చూసిన కొందరు మేధావులు ఏమంటారంటే మన భారత్ రైలు బండిలను అట్లా గలీజ్ గా మార్చింది మనసొంటి పబ్లికే. మనోళ్ళు ఏడబడతాడా చెత్త డబ్బాలు నింపినట్టు చెత్తను వారేస్తే ఒగిట్లనే అవుతుందనంటే ఇంకొందరేమో సరే జనాలే వాడేసిర్రు మరి రైల్వే క్లీనింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఏడ్చింది కదా మరి వాళ్ళు ఏం చేస్తుర్రు ఇట్లనే చెత్తల పవలిస్తుర్రా అని గరం అవుతుర్రు. ఏందో ఏమో అబ్బా గిసొంటి చూసినాక ట్రైన్ జర్నీ అంటేనే వాంతుకు వస్తుందని ఇంకొందరు భయపడుతుర్రు. పొద్దంతా మాడు పక్కున వాళ్ళగే తీరు మండే ఎండల పనిచేసి పొద్దుమికినాక చల్లగింత బీరేద్దాం అనుకునే సుక్కబాబులు ఒకసారి వీడియో చూడుర్రి. ధూపం మీద తాగే ముంగట కూలుందా సీలుందా అనే కాదు కీస లోపల ఏముందని కూడా చూసుకోర్రి. అసలే తాగుడు పానానికి మంచిది కాదంటే దునియా మీదున్న దుఃఖాలన్నీ సుక్కబాబులకే వస్తాయి పాడై. పానాలతోని పైలా పచ్చి సాడుకుంటా కూడా ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి బొర్రలు వెరినా సరే సర్కార్ ఆమ్దానికి మాత్రం ఆసర కావాలన్న సంకల్పంతో బీర్లు తాగుతుంటే వాళ్ళకు ఆడాడ ఎసొంటి బీర్లు అమ్ముతున్నారో చూడరే. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి కాడున్న ఓ వైన్ షాప్ లా లైన్లో నిలబడి మరీ బీర్ కొన్నాక తాగుదామని డక్కని తీసినప్పుడు చూస్తే ఏముంది ఇగో లోపల కండం ప్యాకెట్ గా అనొచ్చినది. ఓడి అమ్మ బడవ ఇదేందా ఇదే పైసలు పెట్టి బీర్ కొన్న పాపానికి ఇసొంటి బీర్లు అమ్ముతారా మాకు అని కొన్నాయని అడుగుతుంటే అది చూసి తోటి బీర్ బాబుకి జరిగిన దారుణాన్ని దగ్గరుండి చూసిన గడమ సుక్కబాబులు కూడా ఒక్కటయ్యి వీరావేశం మీద వీరంగం చేసిరు. కావాలంటే సపరేట్ గా మేము మెడికల్ షాప్ పోయి కొనుక్కోలేమా? మీరేంది మాకు ఇచ్చేది? మేము తాగే బ్రాండ్ బీర్ మేమే కొనుక్కున్నట్టే మా బ్రాండ్ ఏదో మాకు ఏది కంఫర్టో మేము మందుల దుకాణంలో కొనుక్కుంటామయ్యా. ఎవడడిగిన మిమ్మల్ని బీర్ కీసలు కలిపియమని అంటే ఇట్లా తప్పదాయేటోళ్ళు పిల్లల్ని కంటే వాళ్ళని ఏం చేస్తారు ఇక ఖర్చులు ఏం చూసుకుంటారు అని మా తరపున కూడా మీరే ఆలోచన చేసి ఇస్తురా ఇట్లా ద నేషన్ వాంట్స్ టు నో అని పర్సన్ చేసిరట. ఇక ముచ్చట తెలిసి ఎక్సైజ్ ఆఫీసర్లు ఏకదమ్ స్పీడ్ లో కారేసుకొని వచ్చి విచారణ చేసి అన్నార్చుకొని చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చిరట. మరి ఆయనతో బీర్ కంపెనీ వాళ్ళు సమ్మర్ స్పెషల్ గా పెట్టిన కాంబో ఆఫర్ ఏంది అనుకుంటా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి కామెంట్లు వేస్తున్నారు జెన్జీ నెట్ జనాలు. ఇవాళ రేపు 20 హిట్లు కూడా లేకున్నా అసొంటి హీరోలను పిఆర్లు జాకీలు పెట్టి జనాలలో లేపుతుండే వరకల్లా వాళ్ళ ఫ్యాన్స్ ఏమో ఆవేశంతోని అన్నా నెక్స్ట్ సీఎం నువ్వే అన్నా నాయకుడివై నడిపి అన్నా అనుకుంటా పోటీల మీద పోస్టులు పెట్టి ఆ హీరోలకు ఏ మాత్రం కూడా లేని ఆలోచనని వీళ్ళే రుద్ది అసొంటి బుద్ధి పుట్టిద్దామని చూస్తుంటారు. మరి తాత సీఎంగా చేసిన బ్యాక్గ్రౌండ్ ఉన్న తారకు ఉత్త ఊకుంటాడా? పాలిటిక్స్ లో దిగి సీదా సీఎం అయ్యే ఆలోచనలుండా అని నొస్తున్న ముచ్చట్లేదో ఈ వార్త మరి చూసేది. రాజకీయము సినిమా కవల పిల్లల అసోంటి అని చెప్తారు. మన తాన ఎన్టీఆర్ కేలి ఇప్పటి పవన్ కళ్యాణ్ దాకా తమిళనాడులో ఎంజీఆర్ జయలలిత కాంచి ఇప్పటి విజయ్ దాకా ఆ ముచ్చట తరాల సంధి తప్పకుండా నిజమే అవుతున్నది. ఇక నిన్నయాల దళపతి విజయ్ తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టి ఫస్ట్ పోటీ చేసిన ఎలక్షన్లనే గెలిచి సీదా సీఎం సీట్ల కూర్చునే వరకలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అంత క్రేజు పబ్లిక్ ల ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని ఎందరు మాట్లాడుకున్నా ఇనొస్తున్న ఒకే ఒక్క పేరు జూనియర్ ఎన్టీఆర్ అయినట. ఇదివరకే టీడీపీ తరపున కాకి డ్రెస్ వేసుకొని మరి కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఊరూరు తిరిగి ప్రసారం చేసిండు. ఇక అటెంక తారక్ జోస్ చూస్తుంటే ఆయనతో కొడుకు లోకేశం సీటుకు సూటి పెడతట్టును అనుకోని చంద్రాల్ సారే శకున్ తీరు పాచికలేసి చల్లగా సైడ్ చేసిండని మస్తుగా రాసుకొచ్చిరు అప్పట్లా. దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఓ సైడు నారా నందమూరి ఫాలోవర్లంతా ఓ సైడ్ అన్నట్టే మారిపోయింది. అటెంక నాయన నందమూరి హరికృష్ణ జీవిడిచినాక తారక్ పురాగా ఒంటరైపోయిండు. 2 ఏళ్ల కింద రామారావు వర్ధంతప్పుడు ఎన్టీఆర్ ఘాటు ముంగట ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతోనే తారక్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టేవరకలా బాలయ్య చూసి బాగా గరమై పీక్ పారే రెమ్మటే అని అనుకుంటా సీరియస్ అయిండు. దాంతో నందమూరి ఫ్యామిలీకి తారక్ పురాగా పడతలేదన్న వార్తలకు ఇంకింత బలం వచ్చినట్టు అయింది. మీదికెళ్ళి ఏపీ ఎలక్షన్లకు ముందు చంద్రబాబు జైల్లో పడ్డప్పుడు అందరూ కలిసి వచ్చిరు గానీ తారక్ మాత్రం ఒక్కసారి కూడా వయసు చూసాలే. ఆ ముచ్చట మీద ముంగట్టుకొచ్చి మాట్లాడలే. మరి తాతకు దగ్గ మన్మన్ని పార్టీ కోసం పనిచేసినా అని చెప్పుకుంటా ఇటువంటి కష్ట సమయంలో కాన్ రాకుంటే ఏడికి పోయిండు అని పసుపు పార్టీ తెలుగు తమ్ముల
గ్రూపులలో బాగు ఫ్యాన్స్ తెగ ఆవేశంతో నువ్విపోయారు. ఎవరు ఎన్నన్నా ఫ్యామిలీలో పగబట్టినట్టు ఎంత ఓపెన్ గా కామెంట్లు చేసినా ఎన్టీఆర్ మాత్రం ఎన్నడి ఏమనలే. కానీ ఇంకో దిక్కు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ గా ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగ్, పాలిటిక్స్ లో కూడా సపరేట్ కాంటాక్ట్లు, మాట్లాడే టాలెంట్ అన్ని కూడా ఎన్టీఆర్ ను ఏ నాటికైనా రాజకీయంగా టాప్ ప్లేస్ లో పెడతాయి అనేది ఎప్పటికీ వస్తూనే ఉన్నది. చాప కింద నీరు లెక్క లోపట ఆ కథ నడుస్తూనే ఉన్నది. ఇలా తారక్ బర్త్డే అయ్యే వరకల 7 వచ్చిన ఫ్యాన్స్ సీఎం అనుకుంటా కుత్కే ఊలవడంగా నినాదాలు చేసిర్రు. దాంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఇమేజ్ మీద మళ్ళోసారి చర్చకు పబ్లిక్ లా పాలిటిక్స్ లా పరదలేసింది. ఒకవేళ రేపటి నాడు పార్టీ పరిస్థితి బాలేక తెలుగుదేశానికి కొత్త నాయకత్వము యూత్ లీడరు కావాల్సి వస్తే తారకే తప్పకుండా ఆప్షన్ అవుతాడన్న టాకు టాలీవుడ్ సర్కిల్లో కూడా టామ్ అవుతున్నది. ఇనియాల విజయ్ సీఎం అయిన ముచ్చట చూసినాక తారక్ ఉన్న ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు కాబట్టి ఆయన సపరేట్గా పార్టీ పెట్టినా పవర్లోకి వచ్చే పట్టుంది అనుకుంటా గట్టిగా అనలైజ్ చేయబట్టి ఇంకొందరు ఎక్స్పర్టుల మీద స్పాంటేనియస్ పంచులేసుట్లయినా పబ్లిక్ ను ఆయన దిక్కు తిప్పుకొని మాట్లాడుట్లయినా ప్రసారంతో జనాల్లో జర పేరు సంపాదించుకోవాలన్నా ఎన్టీఆర్కి ఇవేం కొత్త కాదు. అన్నిట్లో ఆడితేరినోడే కాబట్టి అభిమానులు అడిగే తీరు సీఎం అయ్యే కళ నిజం చేసుట్ల తారక్ ఏం దాకా సీరియస్ గా ఆలోచన చేస్తారనేది చూడాలిగా. లొంగిపోయిండో పోలీసులు అరెస్ట్ చేసాడో ఇంకా క్లారిటీ రాలే గాని బండి భగీరథ్ మొత్తానికి లోపల పడ్డాడు. కానీ కథ ఆడితో ఆగిపోలే కదా, ఎసోంటి శిక్ష పడేటట్టుంది, ఏమేం ప్రూఫ్లు బయటకు వస్తున్నాయి, లాయర్లు ఏమంటుర్రు అనుకుంటా తీరొక్క వార్తలు తిరగబట్టినాయి. మందంతా మస్తుగా మాట్లాడుతుంటే నా వర్షన్ నేను చెప్తా అని భగీరథ్ నాయన బయటికి వచ్చి గిట్ల మాట్లాడిండు. మేమేమనం మీ పేరు కూడా తీయము, మీరేం చెప్పాలనుకుంటారో చెప్పేసి పోరు సారు, మాకెందుకు పంచాది. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఎంత అనొద్దు కామెంట్ చేయొద్దు అనుకున్నా గానీ మీరు చెప్పే విన్నాక అనకుంటూ ఉండలేకపోతున్నాం సారు. కేసు పడ్డదని తెలియంగానే అప్పచెప్పినా అని అంటురు కదా, కేసు పడ్డదని తెలియంగానే అప్పచెప్పిర్రా 9 రోజులకు అప్పచెప్పిర్రా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పురు సారు. తెలంగాణ పౌర సమాజం అంతా తెగించి కొట్లాడుకుంటా పరారీలున్నాయని పట్టుకోరా అని పోలీసులను కూడా అరుచుకుంటే వాళ్ళు అప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చినాక బెయిల్ కూడా రాదు అని కోర్టు కొట్టేస్తే అప్పుడు కదా మీరు అప్పచెప్పింది. ఇగో ఇట్లా పాయింట్ తోని పంచులేస్తురుగా సోషల్ మీడియాలో. దీంతో కట్టర్ కాషాయం పార్టీ కార్యకర్తలు కూడా నెత్తుకొట్టుకుంటురు. మాట్లాడుకుంటేనేమో ఎవ్వరు మాట్లాడతలేరు, బాధ్యత లేదా బండికి అని అంటిది, మాట్లాడితేనేమో మాటకు మాట చెప్పుకుంటా కళ్ళు తిరిగే తీరి కామెంట్లు ఏవడతిరి అని అనుకుంటా రంది పడబట్టిరట పాపం. ఇంకా కేసు ఇంత ముంగటి పోతున్నా కొద్ది రేపు ఏం మాట్లాడుతాడో సార్ చూడాలిగా. సుశిరానిలా నువ్వు పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.